డిజిటల్ అరెస్టు మోసాలపై సినీ నటుడు నాగార్జున సంచలన విషయం వెల్లడించారు. తమ కుటుంబంలోనూ ఒకరు ఈ మోసగాళ్ల బారిన పడ్డారని, 2 రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురయ్యారని తెలిపారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేలోపు మోసగాళ్లు తప్పించుకున్నారని వివరించారు. పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశాక చెన్నై నుంచి తన స్నేహితుడు ఒకరు ఫోన్ చేశారని, తాము చేయలేని పని అక్కడ మీరు చేశారని చెప్పాడని నాగార్జున వెల్లడించారు. Just about 6 months back or 7 months back ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, and they have all the details, credit card account details, everything. And కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత.